ముఠిలో బ్రేకింగ్ చూసినాం. తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు రానుంది. ఇక ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ ఎండీ మధ్య అంగీకారం కుదిరింది. అధిక మెట్రో మొదటి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఎల్ఎన్టీకి ఉన్న 13,000 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేందుకు సంసిద్ధత తెలిపినట్లు సమాచారం. ఇక ఎల్ఎన్టీకి 2,100 కోట్ల నగదు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి ఆ సంస్థ వైతొలగనుంది. హైదరాబాద్ మెట్రో 69 కిలోమీటర్ల మొదటి దశను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 22,000 కోట్లతో నిర్మించనుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు రానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ సీఎండీ మధ్య అంగీకారం కుదిరింది. మెట్రో మొదటి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇక ఎల్ఎన్టీకి ఉన్న 13,000 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేందుకు సంసిద్ధత తెలిపినట్లు తెలుస్తోంది. ఇక ఎల్ఎన్టీకి 2,100 కోట్ల నగదును చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి ఆ సంస్థ వైతొలగనుంది. హైదరాబాద్ మెట్రో 69 కిలోమీటర్ల మొదటి దశను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 22,000 కోట్లతో నిర్మించనుంది.